అప్పటికి 70 years అయిపోయింది అతనికి. అప్పుడు నుంచి సేమ్ లాభం. చిన్నప్పుడు ఆలోచించి అబ్బాయికి అమ్మాయికి సేమ్ ప్రియారిటీ ఇచ్చిన వాటికి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ జనరేషన్ కి కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టుండే. ఈక్వాలిటీ సేమ్ అక్కడ బేస్ ఉన్న వాటికి ప్రజెంట్ ఆమె దగ్గర ఈక్వాలిటీ అనేది సేమ్ ఉంటుండే. అప్పుడు ఆమె టీవీ అనుకునేసరికి నేను చిప్పరట్టుకుని ఉడుస్తాడు అనమాట. ఎందుకు ఇలా ఉడుస్తున్నారండి అని అంటే, ఇన్ని సంవత్సరాలు మీకు చేశాను కదా సేవ, మీరు నాకు చేశారు కదా, నేను ఇప్పుడు మీకు చేస్తాను భార్య చెప్తాడు. ఎందుకు అప్పటికి 70 years అయిపోయింది, దాదాపు అంటే ఇంకో 10 years బతకొచ్చు, అప్పుడు ఎందుకు చేసి అని చెప్పారనమాట మేడం. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి అనే తేడా లేకుండా ఎప్పుడైతే మనం పేరెంట్స్ ఆ సమాజం ఎప్పుడైతే ఈక్వాలిటీ చూపిస్తుందో అప్పుడు అమ్మాయి ఖచ్చితంగా డెఫినెట్లీ ఆమె ఉన్నత శిఖరాలు అగ్రహిస్తుంది. ఇది నేను గర్వంగా చెప్పుకుంటా. మన ఎవరెస్ట్ అధిరోహించిన అరుణ, తన హ్యాండిక్యాప్, తనకి జర్నీ చేసేటప్పుడు ట్రైన్ కింద పడేసి హ్యాండ్ అనేది వెళ్ళిపోయింది. అయినా కూడా తన లోపాన్ని తను చూసుకోకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇప్పుడు అందరూ మనం చెప్పుకునే స్టేజ్కి ఎదిగింది. సో మనం వాళ్ళని స్పిరిట్ గా తీసుకొని అబ్బాయిలకి ధీటుగా ఎప్పుడైతే మనం ఆలోచించి ఎదగగలుగుతామో అప్పుడు మన జనరేషన్ ఇప్పుడే కాదు, మనది ఇంకా ఉంది, ఈ జనరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరు చదివి ఉన్నత స్థానంలో ఉండి తల్లిదండ్రులకు కళాశాలకు అందరికీ మంచి నేను తెస్తారని ఊహించుకుంటూ ధన్యవాదాలు. Thank you, Shravanti, and one more speech by Priyanka from BA-HET 2nd year. Anchor. Lo, mic lo. నేను BA-HET 2nd year చదువుతున్నాను. ఈ రోజు మనము ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మహిళా దినోత్సవం అంటే ముందుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధిస్తున్నారు. అయినా కూడా ఎక్కడో ఒక చోట సమస్యలు అనేది ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యలు ఎక్కడ ఎదుర్కొంటున్నారు? మరి ఇలా మనం ఈ సమావేశాలను తరచూ ఏర్పాటు చేసుకుంటూ ఇలాంటి వాటి పట్ల పూర్తిగా అవగాహన పెంపొందించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మహిళా దినోత్సవం అనేది కూడా మనకి 1914కు పూర్వం మహిళలు ఎలా ఉండేవాళ్ళంటే ప్రతి దేశంలోనూ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు ఏ విధంగా ఉండేవారంటే కార్మికులుగా, ఒక తల్లులుగా, ఏమీ తెలియకుండా బయట ప్రపంచం తెలియకుండా ఉండేవారు. 1914 తర్వాత మార్చి 8 తర్వాత వారికి కొన్ని హక్కుల్ని కల్పించడం జరిగిందన్నమాట. పౌర హక్కులు, మహిళలు వారిని గుర్తించడానికి కానివ్వండి, మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువతులకు లైంగిక వేధింపులను నివారించడానికి కానీ వారికి ఒక గుర్తింపు అనేది, అరే వీరు కూడా ఉన్నారు సమాజంలో, వీరు కూడా మనతో పాటు బ్రతుకుతున్నారు అనేసి వారికి ఒక గుర్తింపును అనేది తేవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా మహిళలు ప్రతి రంగంలో అభ్యున్నతిని సాధిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలను మనం చూసుకున్నట్లయితే ఆర్థిక రంగంలోనూ ప్రతి ఒక్క మహిళ కూడా తన అక్షరాస్యతను పెంపొందించుకొని ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఎవరి మీద ఆధారపడకుండా బతకగలుగుతుంది. దానికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాంకేతిక రంగంలో కూడా మనం చూసుకున్నట్లయితే సునీత విలియమ్స్, కల్పన చావ్లా వంటి ఎంతో మంది అంతరిక్షంలో అడుగుపెట్టి మన ఖ్యాతిని, భారతదేశ ఖ్యాతిని చాటినటువంటి వారు కూడా ఉన్నారు. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో కూడా మనం మహిళల సాధికారతను ప్రత్యేకంగా గుర్తించవచ్చు. మన నిజామాబాద్ జిల్లా నుండి తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ కల్వకుంట్ల కవిత. ఇంకా మనం ఇక్కడ మన నిజామాబాద్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకి సాధికారిత అనేది, లింగ వివక్షత అనేది లేని జిల్లా మన నిజామాబాద్ జిల్లా. పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మన జిల్లాలో, అది మనం చెప్పుకోదగ్గ విషయం. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ప్రతిభా పాటిల్ మన రాష్ట్రపతి పదవిని చేపట్టారు. అదేవిధంగా సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్, అదేవిధంగా ఎంతో మంది ఈ విధంగా రాజకీయ రంగంలో కూడా వారి యొక్క ప్రగతిని సాధించుకోగలుగుతున్నారు. అదేవిధంగా మనం అన్నిట్లో చూసుకున్నట్లయితే ఓటు హక్కు అనేది కూడా మనకు పూర్వం ఓటు హక్కును పూర్తి స్థాయిలో అన్ని దేశాల్లో అవలంబించలేదు. ఇరాక్ వంటి దేశాల్లో కూడా రీసెంట్ గా అక్కడున్న మహిళలకు రాజకీయ ప్రాబల్యం పెరగాలనే ఉద్దేశంతో, వారు కూడా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో వారికి అక్కడ లింగ వివక్షత సాధికారం కల్పించడం జరిగింది, ఓటు హక్కును కూడా కల్పించడం జరిగింది.
మనం చూసుకున్నట్లయితే సైన్యంలో కూడా మహిళలు ఇప్పుడు ముందున్నారు. యుద్ధ విమానాల్లో సైతం వారు పైలట్లుగా నియమించారు మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. ఇది మనము మహిళల ముందుకు వేస్తున్నారు అడుగు అని చెప్పుకోవడానికి తగ్గ విషయం అన్నమాట. ఇదే సాక్ష్యం అన్నమాట. అదేవిధంగా మనకు ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది మహిళలకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మహిళలు ఎంత ప్రగతిని సాధించినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట చిన్న సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు మనకు బేటీకో బచావు బేటీకో పడావు అనేసే స్కీమ్స్, షీటింగ్స్, నిర్భయ చట్టం ఇలాంటి చట్టాలు ఎన్నో వస్తున్నాయి. అయినా కూడా ఈ భ్రూణ హత్యల సంఖ్య అనేది తగ్గడం లేదు పూర్తి స్థాయిలో. అదేవిధంగా ఈ లైంగిక వేధింపులు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగులకు ఇలాంటి సమస్య అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ భ్రూణ హత్యలు కూడా నివారించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం కృషి చేస్తుంది. అయినప్పటికీ ఎక్కడో కొద్ది లోపాల వల్ల ఇది ఇంకా పూర్తిగా అరికట్టలేకపోతుంది. మరి ఇంకా 1991 తర్వాత మహిళలకి వాణిజ్య రంగంలో కానివ్వండి, పూర్తిగా సాంకేతిక రంగంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, పూర్తి స్థాయిలో వారు ముందుకు రావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మహిళలు సమాజం పట్ల ఎప్పటికప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం గమనించాలి. ప్రస్తుతం మహిళలందరూ కూడా ఎడ్యుకేషన్ కి చాలా వాల్యూ ఇస్తున్నారు. అమ్మ నాన్నను చదివించకుండా పర్లేదు నేను చదువుకుంటా అంటున్నారు. ఆ ఉద్దేశంతో అందరూ కూడా తమ యొక్క చదువును కొనసాగిస్తున్నారు. దానివల్ల సమాజం పట్ల వారికి సమాజంలో ఏ విధంగా అభ్యున్నతి సాధించాలి, వారు ఏ విధంగా ముందుకు సాగాలనే దాని పట్ల వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుంది. కాబట్టి వారు పూర్తి స్థాయిలో ఈ సమాజం పట్ల అవగాహన కలిగించుకొని వారు ఏ విధంగా అభ్యున్నతి చెందాలి, ఏ విధంగా వారి యొక్క ప్రగతిని సాధించుకోవాలనే ఉద్దేశంతో పూర్తిగా వారు ముందుకు రాగలుగుతున్నారు. ఇంకా ఇలా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారిని ప్రోత్సహించే దిశగా ఉన్నట్లయితే మరింత ప్రగతిని సాధిస్తారు. ఇప్పటికే మనకు క్రీడా రంగంలో చూసుకున్నట్లయితే కూడా సైనా నెహ్వాల్, సానియా మిర్జా వంటి వారు ఎందరో, మనకి పివి సింధు అలాంటి వారు ఎన్నో మెడల్స్ తేవడం జరిగింది. మొన్న యువతరంగం కాంపిటీషన్స్ లో చూసుకున్నట్లయితే కూడా మన కాలేజ్ నుండి అందరూ అమ్మాయిలే, ఒకటే ఒక అబ్బాయికి ప్రైజ్ 16 అవార్డులో సార్ వాళ్ళని వీల్ చేస్తే మనకి 16 అవార్డుల్లో సార్ వాళ్ళని పక్కకు పెడితే అందరు అమ్మాయిలకే టాపర్స్ కానివ్వండి, అందరూ అమ్మాయిలే, ఒక్కరే అబ్బాయి మన కాలేజ్ నుండి. ఇంకా మన కాలేజ్ నుండి అమ్మాయిల సంఖ్య పెరగాలి, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందుండాలి. ఇదే విషయం కాదు, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదైనా కూడా వాళ్ళు ముందుండాలి, సార్ సపోర్ట్ తీసుకోవాలి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. 12లో ఒకటే అబ్బాయి, 11 అమ్మాయిలు, 12 అబ్బాయిలు. కరెంట్ మైక్ తీసుకో మైక్ ఆన్ చెప్పు. అరే నేను 7 తీసిన సార్ తీసుకోండి మేడం. ఈరోజు మన అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఫరీదా మేడం గారు, మరియు జీసీజీటీ మెంబర్స్ మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ మరియు మహిళలు, మహారాణులు అందరికీ నా యొక్క హార్దిక శుభాకాంక్షలు. మహిళలు మహారాణులు అని ఎందుకు చెప్పానంటే, మహిళలు మహారాణులాగా ఉండాలి, అన్ని రంగాలలో ఆరితేరాలి. ముందుగా మనకి ఆర్థిక సంబంధాలే కాదు, ఆర్థిక సంబంధాలు కూడా మనము బాగా కలిగి ఉండాలి. అంటే మనం ఆర్థికంగా కూడా ఎవరిపైన ఆధారపడకుండా మన యొక్క స్వాతంత్రాన్ని చాటుకోవాలి. మహిళలు
ఎన్నో వివక్షలు ఎదుర్కొంటున్నటువంటి కాలంలో అవన్నిటికీ హక్కులు కలిగిస్తూ ఈ మార్చి 8వ తారీఖున చట్టం చేయబడింది. కాబట్టి దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా చాలా రంగాలలో ఇంకా మహిళలు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. అది పోవాలి అంటే ఇందాక అమ్మాయి చెప్పినట్టు మహిళలలో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏదైనా నేను చేయగలను, నాతో నవ్వుతుంది, నేను అబల కాదు సబల అని నిరూపించుకోవాలి. మహిళలందరూ కూడా విద్యార్థులు విద్యారంగంలో మనం ఇప్పుడు పురాణాల నుంచి చూసుకున్నట్లయితే మన నిత్యావసరాలు ప్రతి దానికి అధిదేవతలు ఆడవారే ఉన్నారు. ధనంకి చూసుకుంటే లక్ష్మీదేవి అంటాం, చదువుకు చూసుకుంటే సరస్వతీదేవి అంటాం, శక్తికి మారు రూపం దుర్గామాత అని చెప్తాం. అంటే అందరూ ఆడవాళ్లే. అంటే మనిషి జీవితంలో సగపాలు కాదు, 90% ఆడవాళ్లే ఉన్నారు. జన్మనిచ్చేది తల్లి, జీవితాన్ని పంచేది భార్య, ఆప్యాయతను పంచేది చెల్లెలు, అనురాగంతో ఉండేది ఆప్యాయతతో ఉండేది కూతురు. అంటే ఈ విధంగా మహిళ ప్రతి మనిషి జీవితంలో మహిళ లేనిదే జీవితం లేదు. మరి అటువంటి మహిళల పైన మరి ఇంకా ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నింటినీ కూడా రూపుమాపేయగలిగేటటువంటి రోజు రావాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఆడపిల్లలు అనగానే ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే, అక్కడ వాళ్ళే కానీ మన వాళ్ళు కాదు. కొందరు అడుగుతూ ఉంటారు ఇంటికి వచ్చి, అక్కడ వాళ్ళెందరూ ఇక్కడ వాళ్ళెందరూ అని. అంటే అక్కడ వాళ్ళంటే మనకి పుట్టిన వాళ్ళే, రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళనే మనం అక్కడి వాళ్ళు ఆడవాళ్ళు అని పేరు పెట్టి ముందుగానే వాళ్ళని అక్కడి వాళ్ళుగా భావిస్తూ పరాయి వాళ్ళుగా భావించడం అనేది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి చాలా మందిలో ఉంది. ఆ వివక్ష తల్లిదండ్రులు లేకుండా చూడాలి. నిన్న వాట్సాప్ లో వచ్చిన ఒక చిన్న మెసేజ్ చెప్తాను, చాలా చిన్నగా చెప్తాను. ఒక భార్య భర్తలు ఎవరు వచ్చినా కూడా ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ డేనో ఏదో ఉంది, ఏకాంతంగా ఉండాలి, విజిటర్స్ ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు అనుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు ఇంటికి. వస్తే వాళ్ళు డోర్ కొట్టి కొట్టి వెళ్ళిపోయారట బాధతో. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారంట. అప్పుడు ఆమె భార్య కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ, నేను తలుపు తీయకుండా ఉండలేను, నా తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి మీరేమనుకోవద్దు అని తలుపు తీసి వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. సరే, తర్వాత కొంతకాలానికి వాళ్ళకి 2 అబ్బాయిలు పుట్టారు. తర్వాత అమ్మాయి పుట్టింది. అప్పుడు ఆయన చాలా గ్రాండ్ గా పార్టీ చేసి అందరినీ పిలిచి స్వీట్స్ పంచి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారంట. అప్పుడు భార్య అడిగిందంట, అబ్బాయి పుట్టినప్పుడు ఏమీ చేయలేదు, అమ్మాయి పుడితే ఎందుకు మీరు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే, భవిష్యత్తులో తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించే ఏకైక వ్యక్తి నాకు. అంటే ఆడపిల్ల మన చెయ్యి పట్టుకొని కొంతకాలమే ఉంటుంది కానీ మన హృదయాన్ని అంటి పెట్టుకొని చాలా కాలం ఉంటుంది అనేది దీని ద్వారా తెలియజేసినటువంటి మెసేజ్ అన్నమాట. సరే, సమయం చాలా తక్కువ ఇచ్చారు మేడం కాబట్టి అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా చదువుల్లోనూ అన్నింటిలోనూ బాగా రాణించాలి అంటే ముందుగా మీరు నేను చెయ్యగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా అన్ని రంగాలలో ముందంజ వేయాలని, మీరందరూ ఎంతో గొప్ప వ్యక్తులుగా అవ్వాలని, మీరందరూ కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Thank you, madam, for your lovely message. Now I request our senior lady faculty, Shobha madam, to give a small message. Respected Vice Principal garu, Chief Guest Dr. Madam garu, Mega staff, my dear students, good afternoon. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం ఇక్కడ గ్యాదర్ అయినాం. అడ్వాన్స్ గా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. తర్వాత
ఉమెన్స్ డే రోజున ఏం చేస్తాం మనం, ఇట్ ఈస్ ద డే టు ఆనర్ ద ఉమెన్ గ్లోబల్ మొత్తంలో ఉన్న ఉమెన్స్ అందరినీ గ్రీట్ చేసుకుంటాం. ఎందుకు, ఏదైనా ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు మన ఆనందము ఎన్హాన్స్ అవుతుంది. అదేవిధంగా రిమైండ్ చేసుకున్నాడు అన్నట్టు ఉమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళ ప్రాముఖ్యతని రిమైండ్ చేసుకోవడము. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రాగానే ఇంటర్నేషనల్ మెన్స్ డే, చిల్డ్రన్స్ డే, వ్యాలంటైన్స్ డే ఎన్నో వస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను మీకు 2-3 పాయింట్స్ మాత్రమే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే సమయభావము. ఎడ్యుకేషన్ ఇట్ బ్రాడన్స్ ద హార్ట్ ఆఫ్ హ్యూమన్ మైండ్. అందుకోసం ప్రతి ఒక్కరు, ఆడపిల్ల కానివ్వండి మగపిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తమ చదువు పరిధిని పెంచుకొని ఆర్థిక స్వేచ్ఛను పెంపొందించుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. లేకపోతే వాళ్ళు ఇచ్చింది మనం ఖర్చు పెట్టాలి అని అన్నప్పుడు మనం దేనిలోకి పోతాం, ఫ్రస్ట్రేషన్లోకి పోతాం. ఫ్రస్ట్రేషన్లోకి పోయినప్పుడు మనం ఇండివిజువల్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నింటినీ లూజ్ అవుతాం. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా దేంట్లో ముందు ఉండాలి, చదువులో ఉండి మీకు ఇష్టమైన రంగంలో ముందుకు పోండి. మీకు స్పోర్ట్స్ లో ఇంట్రెస్టా, మీకు సింగింగ్ లో ఇంట్రెస్టా, మీకు యాక్టింగ్ లో ఇంట్రెస్టా, మీకు దేంట్లో ఏ రంగంలో మీకు ఇంట్రెస్ట్, పాలిటిక్స్ లో ఇంట్రెస్టా, దేంట్లోనన్నా మీకు ఇష్టమైన ఫీల్డ్ లో పోండి. కానీ మీరు ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండండి. ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నప్పుడు మీరు మీ ఇంటిని చక్కదిద్దుగలుగుతారు. ప్లస్ చదువు ఉండడం మూలాన మీ పిల్లలకి మీరు చక్కటి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ చూస్తే మీకు ఐడియా ఫ్రేమ్ అయ్యి ఉంటుంది. పాలిటిక్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ దేంట్లో కూడా ఉమెన్స్ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అయితే మగవాళ్ళ డామినేషన్ అనేది అంటే మన ఏంటిది, మగవాళ్ళ డామినేషన్ ఉన్న సొసైటీని డామినేషన్ అని మనం కరెక్ట్ గా చెప్పనవసరం లేదు. న్యాచురల్ గా వాళ్ళకి ఎక్కువ స్టామినా ఉంటుంది, విమెన్స్ కి తక్కువ స్టామినా ఉంటుంది. స్టామినా పరంగా ఒకటి తీసేస్తే బుద్ధి అన్నిట్లలో మనం ఈక్వల్ టు దెమ్. కాబట్టి ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ రంగం తీసుకోండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ తీసుకోండి, ఏ దేంట్లైనా కూడా విమెన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. అయితే ఇల్లిటరసీ మూలాన పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బాయిలను అయితే చదివిద్దాము, అమ్మాయిలను డ్రాప్ అవుట్స్ అయినా పర్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు అటువంటి కాన్సెప్ట్ కూడా పల్లెటూరి వాళ్ళలో తగ్గిపోతుంది. వాళ్ళు కూడా అందరినీ చదివించాలనేది ఉద్దేశాన్ని పెట్టుకున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆ రోజు మటుకే ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా అది నిజ జీవితంలో ఎప్పుడు కూడా ఉమెన్ ప్రాముఖ్యతని మనం గుర్తించాలి. తర్వాత డ్రాప్ అవుట్స్ లో లిటరసీ రేట్స్ లో ఆడపిల్లలు 65% ఉంది లిటరసీ, బాయ్స్ కి 90% దాకా ఉంది. అన్నట్టు ఏంటిది, అబ్బాయిలు ఎక్కువగా పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చదువుతున్నారు, అమ్మాయిలకి కొంచెం వెనకేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఫీల్డ్ లో పోటీ పడుతున్నారు అమ్మాయిలు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే బీ స్ట్రాంగ్ అండ్ బీ బోల్డ్. ధైర్యాన్ని పెంపొందించుకోండి. ధైర్యంగా ఉండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటేనే లైఫ్ లో మనం ముందుకి రాగలుగుతాం. తర్వాత ఇంకోటి చదువు ఉండాలి. చదువున్న ఎకనామిక్ ఇండిపెండెన్సీ, ఎకనామిక్ ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడే మీరు మీ ఫ్యామిలీ వాళ్ళతో, మీ హస్బెండ్ కానీ ఎవరితోనైనా కూడా సమాన ఈక్వల్ గా ఉండగలుగుతారు. లేకపోతే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. Thank you, madam. I request Rakesh Chandra sir to greet our ladies staff. Very ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు కళాశాల ప్రధానాచార్యులు ఎస్ రంగరత్నం గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు డాక్టర్ ఫరీదా మేడం గారు, మరి వేదికపై ఉన్న
పెద్దలు అభిదలి గారు, మరి నాగరాజ్ శర్మ గారు, శోభా మేడం గారు, దేవేంద్ర బాబు గారు, నాగరాజ్ సార్ గారు, అస్లాం ఫారూక్ గారు, వేణుప్రసాద్ అండ్ వినయ్, డాక్టర్ రవిశంకర్ శర్మ, అలాగే మా సోదరీమణులు, మా తోటి అధ్యాపకులు, మరి అందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాభినందనాలు తెలియజేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడము ముఖ్యంగా కళాశాల మరి అధ్యాపకులు మరి దీంట్లో వారి యొక్క పాత్రను నిరూపించుకునే స్థాయిలో మరి వారి సంఖ్య ఈ రోజుల్లో మరి గణనీయంగా పెరుగుతుంది. మా కాలేజీలో ఇంతపురం నేను వచ్చిన మొదటి మరి 2010లో ఒక్క మహిళా లెక్చరర్ కూడా రెగ్యులర్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు కాదు. కానీ ఈరోజు 6 రెగ్యులర్ మహిళా లెక్చరర్స్ మన కాలేజీలో వాళ్ళు రావడము, మరి వచ్చిన తర్వాతనే వారు ఈ కాలేజీలో మరి మహిళా సాధికారిత, మరి మహిళా లోకాన్ని చైతన్యపరిచే దానిలో తమ వంతుగా పాత్ర నిర్వహిస్తూ విద్యార్థినులకు స్ఫూర్తిదాయకంగా వారు ఉంటూ ఈ కాలేజీలో మరి విద్యాబోధనలో మరి వాళ్ళు ముందుండి కాలేజీ కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేస్తున్న విషయానికి చెప్పక తప్పదు. ఇప్పుడే విద్యార్థులు చెప్పారు, కాలేజీలో 65% మంది మరి విద్యార్థినులే చదువుకుంటున్నారు, మరి 35% మంది అబ్బాయిలు ఉన్నారు. కానీ అటెండెన్స్ విషయానికి వచ్చినప్పుడు అమ్మాయిల శాతం తక్కువ ఉంటుంది. మరి అది ఆలోచించాలి. మనం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే అన్నింట్లో ముందుండే సందర్భాల్లో మనకున్నటువంటి పరిజ్ఞానంతో మన యొక్క మేధాశక్తిని ఉపయోగించి అన్ని రంగాల్లో రాణించేందుకే కృషి చేయాలి తప్ప మరి మనకు సాధ్యం కాదు అనే విషయానికి వచ్చినప్పుడు మరి వీళ్ళందరి ఫోటోలు పెట్టుకోవడానికి మనం అర్హులం కాదేమో. ఎందుకంటే వారు అన్ని రంగాల్లో తమకున్నటువంటి ప్రతిభను చాటుతూ వారు ఈనాడు మన అందరికి ఆదర్శంగా మనం వాళ్ళను చూస్తున్నాం. కాబట్టి ఈ మహిళా మనులందరూ మనకు ఆదర్శం అనేది గుర్తుంచుకోవాలి. మరి ఇంకా మహిళా మనుల గురించి ఎక్కువగా చెప్తే కాలాతీతమైంది. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మన విద్యార్థులు కానీ మన లెక్చరర్స్ కానీ వాళ్ళు తమ అభిప్రాయం తెలియచారు. ఇక్కడ చాలా మంది మహిళల గురించి మాట్లాడే సందర్భాల్లో ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మన సాంప్రదాయాలు మనకు తెలుసు. ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితం కావాలన్న ఒక అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కానీ ఈరోజు అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందుండాలనే తపనతో మగవాళ్ళతో పోటీ పడే తరుణము వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మగవారితో పోటీ పడి అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంలో అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. Thank you, sir. Now I request Devendra Babu sir to convey his briefing. Dignitaries on the dais, students. ఇప్పుడు కూడా మళ్ళీ మేము మాట్లాడితే మంచిగా ఉండదేమో. ఈ రోజు కూడా మేము మాట్లాడటం బాగా కాదని అనుకుంటూ ఏంటంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. Thank you, sir. Now I request Girraj Sharma sir to convey his briefing. Respected President of this function, Rangaratnam Garu, Abhidali Garu, Marita Madam, and the colleagues and students and ladies staff. Today is a very happy day. మనమందరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంతమంది మహిళల ముందు మనం జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా
సోదరిమణులందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళ లేకపోతే సృష్టి లేదు, మహిళ లేకపోతే ప్రపంచం లేదు, మహిళ లేకపోతే ప్రేమ లేదు, మహిళ లేకపోతే ఆత్మ లేదు. మహిళ తాను పుట్టినప్పటి నుంచి ఇట్టే వరకు కూడా ఒక బాల్యంలో తప్ప మిగతా రోజులంతా కూడా ఆమె నిరంతరంగా పడని కష్టాలు లేవు. ఆమెకు ఎన్ని పాదాభివందనాలు చేసినా చాలా తక్కువనే. అందుకే మహిళను దేవునితో పోల్చారు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అది దేవభూమి, అది పుణ్యభూమిగా చెప్పుకోవాలి. అలాంటి సంస్కృతిలో మనం ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా ఇక్కడ ఫోటోలో ఎందరో విదుషీమణుల యొక్క ఫోటోలను ఇక్కడ పెట్టారు. మంచి గాయకులు ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, పి సుశీల, ఎస్ జానకి, వీళ్ళంతా ఎవరండి? మనవాళ్ళే. వాళ్ళంతా మనం పాదాభివందనం చేయాల్సినటువంటి తల్లులు. ఈ సంస్కృతికి ఒక జీవధారగా, ఒక గంగానదిగా దీన్ని ప్రవహింపజేసేటటువంటి వాళ్ళలో మహిళామణులు చాలా ముందున్నారు. కాబట్టి మహిళా శక్తి తక్కువ కాదు, మగవాళ్ళ కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు. అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ఇటు మేధస్సులో అటు చూసినట్టయితే ఇప్పుడు ఎన్నో రంగాల్లో మనకు మహిళలే ముందున్నారు. ఈవెన్ ఆర్మీలో, అదేవిధంగా రైళ్లు నడిపించే దగ్గర నుంచి, మోటార్లు నడిపించే దగ్గర నుంచి ఏరోప్లేన్స్ కూడా నడిపించగలుగుతున్నారు. కాబట్టి ఏ విషయంలోనూ కూడా తక్కువ కాదు. అందుకే నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక చిన్న పాట పాడాలని అనిపిస్తుంది. అదేంటంటే ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతి దేవుని మురికించే వలపుల వీణ, జీవితమే నవ్వించే పూల పాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. ఇది ఎంత మంచి భావన అండి. అసలు స్త్రీ పురుషులు వేరు కాదు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు స్త్రీ పురుషులు ఎవ్వరు కూడా తక్కువ కాదు. ఇద్దరు సమానం. ఇద్దరు సమానంగా నడిపించినప్పుడే ఈ లోకం చక్కగా శాంతియుతంగా పరిడవిల్లుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ, మీ అందరికీ కూడా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. I request Abhidari sir to greet the students. Thank you. Respected President of the occasion, Mr. S. Garu, Chief Guest, Dr. Farida Madam, Nagdar Sir, Shobha Rani Madam, Devendra Babu Sir, Rakesh Chandra Sir, Peno Prasad Sir, Dr. Snam Farooqi, Sharma, Vinay Kumar, and all the lecturers and the students. I wish you happy Women's Day, first of all. But my feelings, actually, I cannot express in English very well because my mother tongue is Urdu. And I have very good poetry on women. So I want to make you listen to this one. First of all, बेटियां सबके मुकद्दर में कहाँ होती हैं, घर खुदा को जो पसंद आए वहाँ होती हैं।
यहाँ जो लड़कियों ने तकरीर की, उन्होंने कहा कि औरत किसी से कम नहीं होती। अरे भाई, हम कहाँ से आए हैं? हम भी तो आपकी कोख से आए हैं। आपने क्या हमें बढ़ाया है ना? अगर आज ये मैं कहूं कि मेरी माँ ने मुझे यहाँ तक लाया है तो बुरा ना होगा। ये मेरी माँ ही है जो मेरी आइडियल है और मुझे यहाँ तक लाया है। तो छोटी सी कविता है, हिंदी कविता है, आप सुनिए, समझ में आएगी। आपकी मदर तक तेलुगु है, लेकिन मुझे विश्वास है कि आपको ये समझ में आ जाएगी। औरत तुझे क्या कहूं, तेरी हर बात निराली है। तो एक ऐसा पौधा है जिस घर रहे वहां हरियाली ही हरियाली है। किसी के घर में बेटी बनकर जन्म लेती है, बाप की इज्जत माँ की परछाई बनकर रहती है। अपने भाइयों के साथ हंसती खेलती रहती है। इन्हीं रिश्ते नातों को ये अपनी दुनिया समझ लेती है। फिर एक दिन नए रिश्ते नई जिम्मेदारियों से उसे हम जोड़ जाते हैं। विदाई पर बस कुछ यादें यहीं छोड़ जाती है। कुछ और रिश्तों को निभाने के लिए ये बेटी औरों के घर को महकाती है। एक बेटी किसी की पत्नी, किसी की बहू, किसी की भाभी बन जाती है। ये एक लड़की न जाने कितने रिश्तों में ढल जाती है। हर एक रिश्ते को निभाना इसके लिए एक फर्ज है। हर एक रिश्ते को निभाना इसके लिए एक फर्ज है। इसके हृदय में सबके लिए सिर्फ प्यार ही प्यार रह जाता है। पहले बेटी, फिर बहन, फिर पत्नी, फिर बहू, फिर माँ, फिर दादी, नानी। ये औरत न जाने कितने रिश्तों में सिमट जाती है। एक नन्ही सी जान खानदानों को चलाती है। एक नन्ही सी जान खानदानों को चलाती है। एक औरत तेरी कोई परिभाषा, तेरी कोई एक पहचान नहीं है। ऐ औरत तुझे क्या कहूं, तेरी हर बात निराली है। तो एक ऐसा पौधा है जिस घर है वहां हरियाली ही हरियाली है। एक औरत को कभी पराईपन का एहसास न दिलाओ, जिसने हर कदम पर अपने एहसासों का बलिदान दिया है। कभी इसकी जिंदगी को करीब से जान पाओ। तेरी शान में सिर्फ इतना ही कह सकता हूं, तेरी ऊंचाइयों के सामने आसमान भी नहीं रह सकता। इस कविता से मेरा रेस्पेक्टेड सिस्टर्स एंड मदर्स, आप सबको मेरा सलाम। सबको आलमी यौम ख्वातीन मुबारक। उर्दू के मशहूर शायर इकबाल ने आपके लिए शेर कहा है, वजूद जन से है तस्वीर कायनात में रंग। इकबाल उसकी मीनिंग कह रहे थे, सारी दुनिया में जो कलर है वो वुमेन की तरफ से। तो आज के इस दिन मैं ये कहना चाहूंगा कि हम सब मिलकर अहद करें कि हमारे समाज में जो मदर है, माँ है, बेटी है, बहन है, हम उसकी इज्जत करेंगे, हम उसको उसका मुकाम दिलाएंगे। आज हमारे सोसाइटी में देखिए कि एक माँ जिसका शौहर नहीं है, वो मेहनत करके 8-8 बच्चों को पालती है, बड़ा करती है। जब सब बच्चे बड़े हो जाते हैं, सबकी शादी हो जाती है, तो कोई अपनी माँ को अपने घर में रखने तैयार नहीं। ये सोसाइटी का एक पहलू है कि एक माँ तो अपने 8 बच्चों को पालती है, लेकिन 8 बच्चे मिलकर एक माँ को पालने की कोशिश नहीं करते। तो ऐसी सोसाइटी में ये जो एजुकेशन है, इसका मॉरल मैसेज यही है कि हम अपनी मदर को, अपनी सिस्टर को, अपनी डॉटर को उसका इज्जत देंगे। जैसे जब माँ बूढ़ी हो जाती है तो फैमिलीज में अपनी प्रॉपर्टी का डिवीजन होता है। तब उसके बाद शायर क्या कहता है, ये कहते हुए मैं अपनी बात खत्म करता हूँ। किसी को घर मिला हिस्से में या दुकान आई, डिवीजन हो रहा है, किसी को घर मिला, किसी को दुकान मिली। किसी को घर मिला हिस्से में या दुकान आई,
मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई। थैंक यू। Now I request today's resource person, Dr. Sarita Madam. चल बोल दो. I request Venkata sir. हाँ. To convey his greetings. Go. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను ఇందాక అసలు ఒక చిన్న స్టార్టింగ్ లోనే ఒక పాట వినిపిద్దామని అనుకున్నాము, కానీ అయితే నేను పాడింది కాదు. 2 lines. లేదు, నేను పాడింది కాదు, సినిమా పాట సింపుల్ ఉంటాయి. ఇంకా దగ్గర అదే ఖరీఫ్ కरो. तुम्हारा जो स्पीकर है ना ఓకే, థ్యాంక్ యూ. మెసేజ్ I request Nagaraja చెప్పాడు sir. చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, భూమి ఉన్నటువంటి పెద్దలకు, మాతృశక్తి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి అన్నది నిజం, తల్లి అనేది నిజం, తండ్రి అనేవాడు నమ్మకం. అర్థమైందనుకుంటా. కనుక తల్లి రూపంలో ఉన్నటువంటి మహిళ, వాళ్ళకు మించినటువంటి దేవతలు లేరు. మన పాత్ర విద్యార్థులందరూ కూడా ఒకసారి నేను చెప్పేది ఏంటండి, మనము ముందు పెద్ద పెద్ద స్టాలర్స్ని పెట్టుకున్నాం, కానీ మన ఇంట్లో కూడా ఎంతకంటే గొప్ప అంటున్నారు. మన తల్లి రూపంలో, మన నాయనమ్మ రూపంలో, అమ్మమ్మ రూపంలో, పెద్దక్క రూపంలో, వీళ్ళందరూ మన కోసం ఎంతో కొంత త్యాగం చేస్తారు. మనం కూడా ఫ్యూచర్ జనరేషన్లో మరింత అందరి అభివృద్ధి కోసం తోడ్పడడానికి తగినటువంటి శక్తి మనం సంపాదించుకోవాలి. శక్తి అంటే ఈ శక్తి కాదు, ఈ శక్తి. బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం సంపాదించండి, బాగా సంపాదించండి, ఎవరిని డామినేట్ చేయకండి, డామినేషన్ను తలవంచకండి. మీ ఆత్మగౌరవం ఎక్కడికి కూడా నష్టపోకుండా చేసి ప్రతి ఒక్క ప్రయత్నంలో ప్రతి వాడు మీకు హెల్ప్ చేస్తారు తప్ప లోకం ఇంకా కొట్టుకోవాలి. ఎక్కడో చోట మహిళ అణచబడుతున్నది మాట వాస్తవమే, కానీ సృష్టి మొత్తంలో అణచవేస్తున్న మాట నేను ఏకీభవించను. ఎందుకంటే ఆమె చదువుకున్నా చదువుకోకున్నా చాలా కుటుంబాలలో ఆమె మాట నెగ్గుతుంది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో తండ్రి తాగుపోతూ ఉంటాడు, సంపాదిస్తాడు, కానీ అదంతా వేస్ట్ గా ఖర్చు ఉంటుంది. అలాంటి కుటుంబాలలో కూడా కడుపేద పరిస్థితుల్లో కూడా పొదుపుగా చాలా జాగ్రత్తగా ఇంటిని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులు మహిళలు, వీళ్ళకంటే గొప్ప వాళ్ళని నా యొక్క ఉద్దేశం. అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా చదవండి. ఒక ఆర్థికంగా స్వావలంబన అయ్యేంత వరకు పెళ్లి చేసుకోకండి. థ్యాంక్ యూ. అమెరికా ఓకే. request Farida Madam to deliver speech. Why so much? Before that, I request Sumlata Madam to introduce her. గుడ్ ఆఫ్టర్నూన్ మనందర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మేడం డాక్టర్ ఫరీదా బేగం, MBBS from GCMS, MD from Usmania University, Hyderabad, 2007 to 2013, assistant professor in Nizamabad, Usmania, joint secretary of IMA, Nizamabad, TGGTN executive member of Nizamabad,
conduct various diabetes health checkups along with Dr. Rashid husband. Health awareness program, number of health awareness programs conducted various mandals, and from Madam address Nizamabad Diabetic Center, Care Center, Dwaraka Nagar, Hope opposite, hospital opposite. Recent ga NSS camp ki kuda AIDS day, ikkada manam Girraj College lo jarupukunna AIDS day ki vachi tana amoolyamayana sandeshanni icharu. AIDS ki sambandhinchi gaani, health issues ki sambandhinchi gaani ammayalaki. Recent ga nenu NSS camp Khanapur lo చేసిన క్యాంప్ కి కూడా మేడం వచ్చి డ్వాక్రా గ్రూప్స్ మహిళలకి మన పిల్లలకి చాలా విషయాలు తెలియజేశారు. రీసెంట్ గా మేడం సార్ కూడా డయాబెటీస్ అండ్ థైరాయిడ్ గురించి వివరించారు. మేడం క్యాన్సర్ మరియు ఉమెన్ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా వివరించారు. మేడం గారికి థ్యాంక్ యూ. Respected members on the dais and organized. Good afternoon to all of you. I thank you for giving me an opportunity to speak over here. First of all, I am very much glad by listening the speeches of everybody. Yes. The students, the staff, really excellent. I think when I was a student, I was not having that much speaking power. But as I have grown up, I have developed. So, very good, Priyanka and one more girl. I did not listen her name. So good, keep it up. In this, all the speeches, we have listened that we are not less, we are equivalent, or we are more. Why these things are telling this? Because మన పాత కాలంలో మన ఆడవాళ్ళకి అంత ఈక్వాలిటీ ఇవ్వలేదు, చాలా తగ్గించారు. సో టు మెయింటైన్ ఈక్వాలిటీ విత్ అవర్ కౌంటర్ పార్ట్, సో టు దట్ టు అప్లిఫ్ట్, మనకి అప్లిఫ్ట్ చేయడానికి ఇవన్నీ సెలబ్రేషన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే టు గివ్ ద స్టేటస్. సో సంబడి కొంచెం బ్యాక్వర్డ్ ఉంది, కొంచెం పుషప్ చేసి ఈక్వలైజ్ చేయడానికి. కానీ విత్ దిస్ నేను ఎక్కువ, నేను గొప్ప, నేను దానికంటే తక్కువ లేదు, ఆ థింకింగ్ మనకి రాకూడదు. బికాస్ వన్ ఆర్ ద అదర్ డే we are not single, we have to get married to our counterpart. So when we think that we are equal to him, then that is good. Because when husband and wife, they are like two wheels of a vehicle. So one, if we go very far, the other is still slow, so the vehicle cannot move on. So the equality status, the upliftment is to get the equality. So equality morning Dr. Yogita Rana, collector madam, which story she has said, one of the students she narrated. But the thing is, the change should be from the parents, from the development. So now there is lot of change from 30 years back to now. Now all the mothers, they are taking care of equally because they are also educated. But mana Muga Pillalu, the boys, they should know how to respect our sister, how to give the share to the sister. And I should also do the same work what my sister is doing. Kitchen lo velli, when the sister is helping the mother, even the mother should ask the son also do the same work. When the son is able to help the sister, when the son is able to give the respect to sister, then only he has the capacity, he has the intention to help the wife. Even the mother can accept when the husband is helping the wife. Otherwise, though some of the husbands, they have the intentionally, they want to help the wife. Maybe she is tired, I want to help her, but because of the ego, because what my mother may say, I will not help. That will be there. So if we want to get the change should be from the childhood. From the childhood, the change should be there. When in the same brought up it is given, then naturally I think after 2-3 decades, the differences won't be there. When we are working, they are working, equally helpful will be for each other. So why we are studying? Studies. What we are studying is not to earn only. We are not studying only to earn only, because if we have 100 rupees also we can spend. If we have 1000, we can have a better life. But still, if we are beyond money for earning itself and leaving back our family, that is not good.
So we are studying to have knowledge. If we have knowledge, then we can understand what is good, what is bad, and we can take care good for our children. We can give them good knowledge. We can give them good moral values. Once they are grown up, then that will be a happy family. Once the family is happy, society will be happy. Once the society is happy, nation will be happy. So in that way, like always, we know the great persons who are there. Either some of them are single, who are like, if we want to go beyond the profession, if we want to go very high, some sacrifices should be there. So, but like if we want to be very single, if we are only oriented, career oriented, there will be so many sacrifices of the personal life. But we have to maintain a balance. We have to maintain a balance between our education and between our personal life, which I feel. Another thing, the health issues. The mother itself. So in nowadays, because of PNDT Act, the sex determination in scan centers, they are not revealing. But previously, in scan centers, whenever they reveal the sex is female, immediately the mother, the father, though she is educated, still she will have like in her mind, why female? That thing will be there in her mind, why female? So from that thing only, from the pregnancy itself, the thoughts, with the thoughts, the embryo, the fetus, the development will not be good. And the immunity, like she may go for premature labor or some other problem. So from, like in that way, in our India, mostly with PNDT Act, they are not telling the sex only because of this thing. Though we are well educated, like we say ki girl and boy are equal, but still I feel somewhere, some of the individuals, like they think the male child is always better. Why? Because we want to give equal status, but because of the society, sudden change cannot be there in the society. I feel still in 10 to 20 years, definitely the change will be there, because the today's youngsters, tomorrow's mothers, they give good like brought up to the children, and definitely they will accept it. They'll accept that yes, even what she is working, I can work and I can help her. So that responsibility of sharing will be there. So what I feel, first of all, health, we have to take care of health very well. जिस घर में सेहतमंद औरत होती है, वो घर खुशहाल होता है. Because the lot of worries to the husband if she complain of this pain, that pain, that pain. So instead of complaining, we have to take good nutritious food. Cooking and just keeping them not. We should have our share. We should have our share. Then only we can be healthy. Like morning also, like that was also thought in me, which Dr. Robita ma'am, she said in the morning, like whenever we cook a chicken curry, leg pieces will be for special people only. So mostly for gents will be 4 or 5 are there, definitely share will be for everybody. But still, suppose single leg piece is there, oh your father or your brother. But when that thought of single leg piece, no, why not my daughter? Why not I? If that is there, that change should be there. So when I feel that time we are definitely secure. How much education is there, how much professional is there, but still we are equal. We should feel that equality is there. So, so many poems I listened and appreciation, but I like to say one more. When I was in 9th standard, like I was at home, my mother, she was telling my another Khala, my mother's younger sister, she delivered one more daughter, I have to go and see. First was daughter, another was daughter. She said, just you like I was not well that time, I was at home. I had typhoid fever. So then I was just lying down the bed, and then I thought, I know why she said like that. Since I was alone, that was the only single poem which I have written in 9th class. After that, I did not get time only, or I don't know, I did not get that things. So that was माँ दुखी हुई जब उसे लड़की हुई. माँ दुखी हुई जब उसे लड़की हुई. लड़की का शुरू हुआ जब रेगना. माँ की धड़कने हुए
माँ के धड़कन आई डोंट रिमेम्बर एग्जैक्टली, Very जब शुरू हुआ चलना लोगों ने किया उसे घूरना, जब हुई वो 18 साल माँ बाप ने समझा उसे पराया माल, जाना था लाइक सास ने बोली बेटा है डॉक्टर, दहेज में देना गहनों कपड़ों से भरा ट्रैक्टर, होना था उसे बाबू से विदा, साथ में लिए रोशनी का दिया, लाइक whenever get married to another house, like all good things should happen. If something is bad, then it will be blamed on her. So she has to move out. Like रोशनी का दिया, वह फिर like something I'm missing. वह फिर से दुखी हुई जब उसे लड़की दी. So this was when I was in 9th. So again I got so I wish you again happy International Day, because it is a warm weather. Like you are not tolerating. I could not speak much more. Thank you for your invitation. cool thoughts. Thank you, madam, for your valuable speech. Now I request our principal sir, हाँ जी, our vice principal sir, Ranjan sir, देखो माइक इधर ही जाता हूँ. to deliver his speech. ఓకే, చాలా ఇబ్బందిగా ఉందనుకోండి అందరికి. మహిళా దినోత్సవం నాడు మహిళలు చాలా ఇబ్బంది పెడుతున్నట్టు కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయించాను ఇందాకే, 15 నిమిషాలు వస్తుంది, ఏదో ప్రాబ్లం ఉందన్నారు, బట్ ఇంకా రాలేదు. ఓకే, ఎనీహౌ ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ, మన స్పెషల్ ఇన్వైటీ వరదా మేడం గారికి, మహారాణులు అని ఇందాకనే వచ్చారు, నిజంగానే మహారాణులు, మహిళా ఉపాధ్యాయులు, తర్వాత బృందం సిబ్బంది, విద్యార్థిని అందరూ కూడా, విద్యార్థులు లేరు యాక్చువల్ వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అన్ని వింటే వాళ్ళకు కూడా తెలియాలి ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మన వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. వినిపిస్తుందా? ఓకే. సో ఇట్ ఈస్ రియల్లీ అన్ఫార్చునేట్ టు డిస్టింగ్విష్ మ్యాన్ అండ్ ఉమెన్. ఈ భేదాభిప్రాయం రావడం అనేది యాక్చువల్ గా కరెక్ట్ కాదు, అంటే మానసికంగా రావడం తప్పు. అది యాక్చువల్ గా మనకి ఫిజికల్ గా డిఫరెన్షియేషన్ ఆల్రెడీ భగవంతుడు చేశాడు, మన దగ్గర ఇక్కడ మనకు ప్రపంచంలో పంపించాడు, దానికి సంబంధించిన ఏవో కారణాలు అసలు తెలుసు, మనకు తెలియకపోవచ్చు కానీ. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద సొసైటీ వాట్ వీ హ్యావ్ డెవలప్డ్, సొసైటీ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల, కొంత ఏమంటారు రకరకాల ఆలోచన వల్ల మహిళలకి కొంత ఇబ్బంది కలుగుతున్నదనే భావంతో ఏర్పడినటువంటి ఇవన్నీ, దాని పర్యవసానమే ఈరోజు మహిళా దినోత్సవం ఇంపార్టెన్స్. ఇలాంటి పరిస్థితి రాకూడదు యాక్చువల్ గా. సో దానికి మనము కుటుంబ వ్యవస్థ నుంచే దీన్ని అందరూ చాలా క్లియర్ గా చెప్పారు. కుటుంబంలో ఉన్నప్పటి నుంచి పేరెంట్స్ నుంచి ఈ కేర్ కనుక తీసుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితి రాదు అనేది. డెఫినెట్ గా అలాంటి ఉండాలి. మన కళాశాల అయితే మహిళలకు సంబంధించినంత వరకు అయితే చాలా చాలా గ్రేట్ గా ఫీల్ కావాలి. మనం అందరం గర్వపడాల్సిన విషయం. ఇందాక అమ్మాయి చెప్పింది, యువత రంగంలో మొత్తం అమ్మాయిలే టాపర్స్ కానీ. నిజంగా ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు పెట్టి ఆ పిల్లలందరూ నేను కూడా చాలా ఈ విషయంలో చూసాను, మీకు ఒకటే చప్పట్లకి రైతు కూడా వచ్చేసారు. సో ఇది మహిళా సాధికారత. అక్కడ లాస్ట్ కూడా వేసి ఆన్ చేయమ్మా, ఫ్యాన్ మీద వెళ్దాం. చివరి చూస్తున్నా గ్రీన్ బటన్ आया पावर आया नहीं, लाइट कहाँ है देखो जरा. अभी एक मेन नहीं आया थे अभी. एक लाइन नहीं दिख रही इसमें, देखो क्या. डोर ओपन करो, डोर ओपन करो, डोर రైజర్స్ ఉంటాయి ఇక. సరే, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా మన ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన అధ్యాపక బృందం వేస్తున్నారు, యంగ్ టీమ్ అండ్ చాలా ఎనర్జెటిక్ టీమ్. ఈ కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమం సరే వాళ్ళు ముందండి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మన మేడం వింతా మేడం, మా మేడం అండ్ సుమలత మేడం అండ్ అన్నపూర్ణ మేడం,
అండ్ మనకు ఉన్నటువంటి మన సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ ఇక్కడ వేదిక వెళ్తున్నారు అండ్ లావణ్య మేడం, మన మేడమ్స్ అందరూ ఇక పేర్లు చెప్పినా చెప్పకపోయినా మైండ్, బట్ వాళ్ళందరి యొక్క ఉత్సాహము ఇలా కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మన విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళందరికీ మీరు అందరూ ఇన్స్పిరేషన్ ఆ విషయం ఆల్రెడీ ఆ పిల్లలే చెప్పారు. సో ఆ ఇన్స్పిరేషన్ మీరు కూడా తీసుకోండి అమ్మాయిలు. సో గెట్ వాట్ కంప్లీట్ నాలెడ్జ్ ఒకటే కాదు, కంప్లీట్ మెచ్యూరిటీ. మానసికంగా మన మెచ్యూరిటీ వస్తే భయం పోతుంది, భయం పోతే మీరు ఏ పనైనా చేయగలుగుతారు. ఫిజికల్ గా మనకు ఉన్నటువంటి కన్స్టెంట్ అదే, అమ్మాయిలకు ఉన్నటువంటి సమస్య అనేది ఏంటంటే ఒక రకమైన భయం. ఆ భయాన్ని మనం ఇంట్లో అదే నేర్పిస్తున్నాం, బయట కూడా అదే నేర్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఏంటంటే తన పరిస్థితి ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కోవడానికి ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితి రాకుండా మనకు సాధ్యమైనంత వరకు మన చుట్టూ వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి, అందరికీ కూడా. మా ఇంట్లో అయితే నిజంగా మా పాపతో నేను ఎంత అటాచ్మెంట్ అంటే నేను చెప్పలేదు. సో అది మా బాబుతో అంత లేదు. నాకు ప్రతి పేరెంట్ లో ఫాదర్ అయితే డెఫినెట్లీ లైక్స్ మోర్, అందరికి తెలిసిన విషయం. బెటర్ దానికి ఒక రకంగా చెప్పండి, మదర్ కంటే కూడా బెటర్, ఎక్కువ స్ట్రాంగ్ గా అఫెక్షన్ వేసుకుంటారు. సో అలాంటి ఈ ఏమంటారు డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడు మనం భావించద్దు. ఒకప్పుడు ఏదైతే అనుకున్నారో ఇంటికి పట్టున ఉండి చేయాల్సిన కార్యక్రమం అదే తక్కువ అని మాత్రం భావించద్దు. ఉద్యోగం సంపాదిస్తేనే గొప్పను, లేకపోతే ఏదైనా గొప్ప పొజిషన్ రావాలనో, అందరూ అవకాశం రాదు. లైవ్ లైట్ లో రావాలంటే పేపర్లో పడేంత గొప్పగా అందరూ పని చేయలేదు. మీరు ఇంట్లో చేయగలిగే పనిని కరెక్ట్ మనం చేసుకుంటూ మన పిల్లలు కరెక్ట్ మనం చెప్పగలిగి మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కరెక్ట్ గా మనం చూసుకోగలిగితే దట్ ఈస్ ఎనఫ్. అంతకంటే గొప్ప లైఫ్ మనం పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు ముందుకెళ్దాం. సో అలాంటి ట్రెండ్, అలాంటి ఆలోచనతో మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. इसको नहीं है I request all the lady staff state resource person, lady staff. मैडम को इधर बुला लो. दो इधर आ जाओ, बाजू ठहर जाओ. फोटो वेरी 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 समझाओ, उसमें जाओ, बैठ जाओ, तुम खरीद जाओ. Let's चलो. Very good. What of thanks. అయిపోయింది అయిపోయిందా అంతే మేడం.